Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. తెలుగువారిలో వీలైనంత ఎక్కువ మందిని ఆర్థికంగా స్వతంత్రులు చేయాలి అనే తలంపుతో వివేకం తలపెట్టినటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పటి వరకు మేము ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒక మీటింగ్ ద్వారా, అంటే రీసెంట్గా జరిగినటువంటి మియాపూర్లో మాత్రమే ప్రేక్షకులని ప్రత్యక్షంగా కలవడానికి సాధ్యపడింది. అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు కానివ్వండి, రిక్వెస్ట్లు కానివ్వండి, సలహాలు కానివ్వండి, వీటన్నింటినీ మన్నించిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా కన్వీన్ చేసినట్లయితే యంగ్స్టర్స్ని, అంటే పర్టికులర్గా ఐటీ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే చిన్న చిన్న వయసులో ఉన్న ఎంప్లాయీస్, అంటే 30-35 సంవత్సరాల లోపల ఉన్న ఎంప్లాయీస్ని కనుక ఫైనాన్షియల్ లిటరసీపై దృష్టి పెట్టమని కోరి వారికి అన్ని విషయాలు కనుక విపులంగా చర్చించి వాళ్ళకి విశదీకరించినట్లయితే వారు కూడా వారి యొక్క ఫైనాన్షియల్ సేవింగ్స్పై దృష్టి పెడతారని కూడా భావించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ మార్చి 9వ తారీఖు, అంటే రాబోయే గురువారం సాయంత్రం 5 గంటలకి హోటల్ రాడిసన్లో ఒక ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని తలచడం జరిగింది. ఇందులో మాకు తోడ్పాటు అందించడానికి వీలుగా ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నటువంటి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ కూడా పార్టిసిపేట్ చేయడానికి సుముఖత వ్యక్తపరచడం జరిగింది. అంటే నాకు అదనంగా 2 మ్యూచువల్ ఫండ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఇన్వెస్టర్లందరికీ కూడా సేవింగ్స్ ఎందుకు చేయాలి, సేవింగ్స్ కనుక చేసినట్లయితే రాబోయే లాభాలు ఎలా ఉంటాయి, ఎటువంటి లాభాలని ఆశించి పెట్టుబడి చేయవచ్చు, ఏ అవసరానికి ఎటువంటి పెట్టుబడి చేసినట్లయితే లాభదాయకంగా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఇందులో పాలు పంచుకోవాలన్నా, ఇందులో మీటింగ్కి వచ్చి మీరందరూ ఆసక్తికరంగా విషయాలు తెలుసుకోవాలన్నా కానీ ప్రవేశం ఉచితమని కూడా గమనించండి. మా యొక్క వివేకం వెబ్సైట్ ద్వారా కానివ్వండి, లేదా మేరా ఈవెంట్స్ ద్వారా కానివ్వండి, ఈ ఈవెంట్ గురించి వివరాలు కనుక్కొని ఒక్కసారి కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా ప్రవేశం కల్పించబడుతుంది. ఈరోజు చర్చలో చేపట్టదలిచినటువంటి అంశం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాడో అని ఆలోచించాలి. అంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నట్లయితే ఏ సందర్భంలో ఇన్వెస్ట్ చేస్తారు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎదురు చూస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే మన దగ్గర డబ్బు అదనంగా ఉన్నప్పుడు, అంటే మన అవసరాల కన్నా అదనంగా మన దగ్గర డబ్బు సమకూరినప్పుడు మాత్రమే ఆ డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దానిపైన కూడా లాభం సంపాదించాలి అని కోరుకుంటాం. అంటే మీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకుని ఇన్వెస్ట్ చేయాలి అనుకోవాలి అంటే మొట్టమొదటి గమనించవలసింది ఏంటంటే, మీకున్న ఖర్చుల కన్నా మీ యొక్క ఆదాయం ఎక్కువ ఉండాలి, లేదా మీ యొక్క కమిట్మెంట్స్ కన్నా మీ దగ్గర ఉన్నటువంటి వనరులు లేక రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుంది. అంతేకాని ఎవరో చెప్పారని, ఎక్కడో విన్నామని, ఇంకెక్కడో చదివామో అని ఎప్పుడూ కూడా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి పెట్టడం లేదా పరుగు తీయటం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది దాదాపుగా ఆత్మహత్య సదృశ్యమే చెప్పచ్చు. అంటే దాదాపుగా సూసైడ్తో సమానం. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ప్రధానంగా 3 అంశాలు మన మధ్యలో మెలగవలసి ఉంటుంది. అవేంటంటే, మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, మనం ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మన ఇన్వెస్ట్మెంట్పై ఎంత శాతం లాభం వస్తే బాగుంటుంది అనుకుంటున్నామో కూడా మనకు ఒక అంచనా ఉండాలి. ఈ అంచనాలు ఏమీ లేనట్లయితే ఏ ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి పెట్టాలో కూడా మనకు తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు చేయాలి అనుకున్నట్లయితే ఈ 3 అంశాలపై దృష్టి పెట్టుకున్నట్లయితే దానికి అనుగుణంగా ఉన్నటువంటి అనేక అవకాశాలని ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానివ్వండి, అడ్వైజర్స్ కానివ్వండి మీ ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో మీకు తోచినటువంటి వాటిల్లో ఏది మేలైనదో కూడా ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంటు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, ఎంత టైం డ్యూరేషన్ ఉండాలి, ఈ 3 అంశాలపై ప్రధానంగా ఆధారపడి ఇండియాలో ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్లో ఉన్న షేర్ల యొక్క ధరలు కూడా దాదాపుగా కదలాడుతూ ఉంటాయి. అవంతి
షేర్ ప్రైసెస్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ప్రధానంగా ప్రతి మనిషి వాడుకునేటువంటి వస్తువుల యొక్క ధరలు కూడా ఎలా నిర్ణయించబడతాయో తెలుసుకోవడం అవసరమని మనం గమనించాం. దాని గురించి ఒకసారి నువ్వు సంగ్రహించిన సమాచారాన్ని చెప్పు. మనుషులు జీవితంలో వారికి అవసరమైన అనేక వస్తువులు కొంటూ ఉంటారు. ఇలా మార్కెట్లో ఫస్ట్ ఇనీషియల్గా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ కానీ వస్తువులు కానీ వాటి ధరలు ఎక్కువ ఉంటాయని మనం గమనిస్తాము. అదే కాలక్రమంలో ఇదే సేమ్ వస్తువుల ధరలు తగ్గుతూ పోతూ ఉంటాయని కూడా మనకు తెలుసు. అలాగే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్న వస్తువుల ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. అంటే వస్తువుల ప్రైసెస్ అనేది డిటర్మైన్ చేయడానికి సప్లై అండ్ డిమాండ్ ఈజ్ వన్ క్యారెక్టరిస్టిక్. ఇలా వస్తువుల ప్రైసెస్ అనేది డిటర్మైన్ చేయడానికి చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ ఉండవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా కూరగాయల మార్కెట్నే కన్సిడర్ చేసినట్లయితే కూరగాయల రేట్లు అనేది సప్లై అండ్ డిమాండ్ ప్రకారం మారుతూ ఉంటాయి. ఒకవేళ డిమాండ్ బాగా పెరిగి సప్లై తగ్గినా కూడా మనకి తెలిసినట్లుగా కూరగాయల రేట్లు కూడా కొంచెం పెరుగుతాయి కానీ విపరీతంగా పెరగవు. ఎందుకంటే ఈ కూరగాయలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి. అంటే ఈ సిచ్యువేషన్లో మనకు అర్థమైంది ఏంటంటే వస్తువుల రేట్లు మనం ఎన్ని రోజులు లేదా ఎంత కాలం వాటిని వాడుకోవచ్చో లేదా సేవ్ చేసుకోవచ్చో అన్న దానిపై డిటర్మైన్ అవుతుంది. అలాగే వస్తువుల క్వాలిటీని బట్టి కూడా ప్రైసెస్ డిటర్మైన్ అవుతాయి. ఇందాక మనం కన్సిడర్ చేసిన వెజిటబుల్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వెజిటబుల్స్ క్వాలిటీ అన్ని చోట్ల కూడా సేమ్ ఉన్నట్లయితే వాటి ప్రైసెస్ కేవలం డిమాండ్ అండ్ సప్లై ప్రకారం మారుతూ ఉంటాయని అనుకోవచ్చు. ఈ డిమాండ్ అండ్ సప్లై అనేవి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ మూలన పైకి కిందకి మారుతూ ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడే వస్తువుల ప్రైసెస్ డిటర్మైన్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లై క్వాలిటీ లాంటి విషయాలు గమనించాలని తెలుసుకున్న మనము షేర్స్ విషయానికి వచ్చి ఎటువంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలో ప్రసాద్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అవంతి చెప్పినట్లుగా మనం వాడే ఎక్కువ వస్తువుల విషయంలో కనుక చూసినట్లయితే వాటి యొక్క క్వాలిటీని చూసి లేదా వాటి యొక్క పరిణామం గురించి ఎన్ని రోజులు చెడకుండా ఉంటాయో అటువంటి ఫ్యాక్టర్స్పై ఆధారపడి వాటి యొక్క ధరలు నిర్ణయించబడుతూ ఉంటాయి. అలాగే ఆ వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ సప్లై కూడా ప్రధానంగా కారణాలుగా ఉంటాయని చెప్పచ్చు. మరి షేర్స్ విషయానికి వచ్చినట్లయితే అవే ఫ్యాక్టర్స్ పరిగణించాలా లేక ఇంకేదైనా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం గమనించాలి. ఉదాహరణకి ఏదైనా కంపెనీలో కనుక షేర్స్ ఉన్నట్లయితే ఆ కంపెనీలో ఉండేటువంటి ఆ పర్టికులర్ టైంలో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్గానే ఉంటాయి. అంటే ఒక 1,00,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, ₹10 విలువైనటువంటి 1,00,00,000 షేర్లు ఉన్నట్లయితే మొత్తం అందరూ కలిపి కొనగలిగిన షేర్లు ఆ సమయంలో కేవలం 1,00,00,000 షేర్లు మాత్రమే కొనగలరు. అంటే మరి 1,00,00,000 షేర్లని సప్లైగా తీసుకోవాలా లేక 1,00,00,000 షేర్లని డిమాండ్గా తీసుకోవాలా అంటే ఒక్కసారి మనం దృష్టి పెట్టి జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అదేమిటంటే 1,00,00,000 షేర్లు మార్కెట్లో ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అందులో కొనుక్కున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఆ కంపెనీ పైన నమ్మకం ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో ఉంచుకుంటారు కాబట్టి అమ్మటానికి సిద్ధంగా ఉండరు. అంటే మార్కెట్లో కొనుక్కోవడానికి జనం రెడీ అయినా కూడా ఎన్ని సప్లై వస్తాయి అంటే అందులో ఎవరైతే డబ్బు అవసరమయ్యో లేదా వేరే కారణం మూలంగా అమ్మటానికి రెడీగా ఉంటారో దాన్ని మాత్రమే సప్లైగా చెప్పాలి. అంటే ఒక 10 లక్షల షేర్ల వరకు మార్కెట్లో అమ్మటానికి రెడీగా ఉన్నట్లయితే మనం సప్లై ఎంత అని అడిగితే 1,00,00,000 షేర్లు కంపెనీలో ఉన్నాయి కాబట్టి 1,00,00,000 షేర్లని సప్లై చెప్పకుండా కేవలం 10 లక్షల షేర్లు మాత్రమే సప్లై అని చెప్పాలి. మరి డిమాండ్ గురించి చెప్పినట్లయితే డిమాండ్ ఏమని చెప్పాలి? అప్పుడు అంటే ఆ సమయంలో ఉన్నటువంటి సందర్భంలో ఎంతమంది ఎన్ని షేర్లు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారో దాన్నే డిమాండ్గా చెప్పవలసి వస్తుంది. కొనుక్కోవడానికి రెడీగా ఉన్న వాళ్ళేమో 20 లక్షల షేర్లు కొనడానికి రెడీగా ఉన్నట్లయితే 10 లక్షల షేర్లే సప్లై ఉన్నట్లయితే అప్పుడు ధర పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 10 లక్షల షేర్లు అమ్ముకోవడానికి రెడీగా ఉంటే కేవలం 5 లక్షల షేర్లు కొనుక్కోవడానికే డిమాండ్ ఉన్నదనుకోండి, అప్పుడు రేటు పడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 10 లక్షల షేర్లు అమ్మటానికి రెడీగా ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయంపై ఆధారపడి మిగిలిన 90 లక్షల షేర్ల యొక్క విలువ కూడా మారుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము మన యొక్క నిర్ణయంపై ఆధారపడి మాత్రమే మన ఆస్తి నిర్ణయించబడుతుంది అనుకుంటే పొరపాటు. ఎప్పుడూ కూడా మార్కెట్లో వచ్చినటువంటి టోటల్ డిమాండ్ ఎంత, టోటల్ సప్లై ఎంత, ఆ రెండింటి మధ్య జరిగేటువంటి ఫైట్లో ఏ రేటు వద్ద స్టాక్ యొక్క ప్రైస్ నిర్ణయించబడుతుందో దాన్ని ఆధారం చేసుకుని లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి మన వంటి వారి యొక్క ఆస్తులు కూడా విలువ కూడా నిర్ణయించబడుతుందని తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశంగా మనం పరిగణించినట్లయితే మామూలు వస్తువుల విషయంలో అయినట్లయితే క్వాలిటీ పరంగా కూడా తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. మరి మీకు అనుమానం రావచ్చు, షేర్లలో కూడా ఒక వ్యక్తి దగ్గర ఉన్న షేర్ల కన్నా రెండో వ్యక్తి దగ్గర ఉన్నటువంటి షేర్ల క్వాలిటీలో ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఏ రకమైన మార్పు ఉండదు.
కంపెనీ లా ప్రకారం అంటే గవర్నమెంట్ నిర్దేశించినటువంటి సూత్రాల ప్రకారం కంపెనీలో ఉన్న ప్రతి షేరు కూడా ఈక్వల్గానే పరిగణించాలి. కాబట్టి ఏ దగ్గర ఉన్న షేరు లేదా ప్రమోటర్ దగ్గర ఉన్న షేరు మంచిదని, రీటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉన్న షేరు చెడ్డదని చెప్పడానికి అవకాశం లేదు. తర్వాత అంశంగా ఎన్ని రోజులు మనగలవో కూడా మనం గమనించాలి. అంటే ఉదాహరణకి కోడిగుడ్లనే తీసుకున్నాం అనుకోండి, ఒక వారం రోజుల్లో లేకపోతే రెఫ్రిజిరేటర్లో పెడితే నెల రోజుల్లో చెడకుండా ఉంటాయేమో, కానీ సంవత్సరం పాటు మాత్రం ఉండే అవకాశం లేదు. మరి షేర్ల విషయంలో మాత్రం ఒక రోజైనా, ఒక సంవత్సరం అయినా, ఒక డికేడ్ అంటే ఒక దశకమైన ఒక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కూడా చెడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి షేర్లని దాదాపుగా మరణం లేని ఆస్తిగా చెప్పవలసి ఉంటుంది. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే షేర్ల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ పరంగా తేడాలు ఉండవు. అలాగే మనగలిగినటువంటి సమయం అంటే ఎన్ని రోజులైనా చెడిపోవు. కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా షేర్ల యొక్క ధరలు నిర్ణయించడానికి ఉపయోగపడదు అని గమనించాలి. అలాగే ఏదైనా వస్తువు కనుక రేటు విపరీతంగా పడిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తారు, ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసిన వస్తువు ఫార్మర్స్ కానివ్వండి, రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళందరూ ఏమంటారంటే ఆ రేటు పెంచడానికి చర్యలు తీసుకోవాలి అంటారు. అది మామూలు వస్తువుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో, కానీ స్వేచ్ఛా విపణి అంటే ఫ్రీ మార్కెట్గా చెప్పబడేటువంటి షేర్ మార్కెట్లో మాత్రం ఎటువంటి దొంగ పనులు చేయకుండా అంటే ఎటువంటి మోసాలకి తావు లేకుండా కనుక ఒక షేర్ ప్రైస్ విపరీతంగా పడిపోయినా లేదా విపరీతంగా పెరిగిపోయినా కానీ ప్రభుత్వం చేయగలిగిన చర్యలు శూన్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ చేయలేదు అని గమనించాలి. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించవలసిన తేడా ఏంటంటే మోసం చేస్తే అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేస్తుందేమో, కానీ మోసం చేయకుండా షేర్ యొక్క ధర పెరిగినా తగ్గినా కూడా ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకోదు. అంటే గమనించాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏమిటి అంటే డిమాండ్ ఎంత, సప్లై ఎంత. అంతేగాని క్వాలిటీ అనేది డబ్బు యొక్క క్వాలిటీ మీ చేత్తో ఉన్నా, నా చేత్తో ఉన్నా, అంటే పేదవాడి చేత్తో ఉన్నా, రిచ్ పీపుల్ చేత్తో ఉన్నా, కానీ అన్నింటిలో కూడా ఒకటే క్వాలిటీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అనేది అంశం కాదు, కేవలం డిమాండ్ అండ్ సప్లై మాత్రమే అంశంగా మనం పరిగణించాలి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో అందులోనూ షేర్స్ గురించి మాట్లాడబోయే ముందు ఆ షేర్ల యొక్క ధరలు నిర్ణయించడానికి వాడేటువంటి పరిభాష, లాంగ్వేజ్ ఏమిటి, అందులో టెర్మినాలజీ ఏమిటి అనే విషయాలపై కూడా చర్చను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ విషయాలపై దృష్టి పెట్టబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. అవంతి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడేటువంటి టెక్నాలజీ గురించి కొన్ని వివరాలు చెప్తావా? ష్యూర్ అండి. బ్యాంక్లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో 7.5% ఇంట్రెస్ట్ వస్తుందని అనుకుందాము. ఈ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఇన్ ద నియర్ ఫ్యూచర్ మారదని మనకి ముందే తెలిసినట్లయితే మన దగ్గర ఉన్న క్యాష్ డిపాజిట్ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి ఏమాత్రం తొందరపడం, మనకి వీలైనప్పుడు లేదా తీరిక దొరికినప్పుడు వెళ్ళి డిపాజిట్ చేద్దామని అనుకుంటాము. ఈ సినారియోలో బ్యాంక్స్ లోపలికి వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ స్లోగా ఉంటాయని చెప్పవచ్చు. అదే గనక మనకి 10 daysలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది అని ముందే తెలిసినట్లయితే మనం చేసే పనులన్నీ ఆపుకుని లేదా వీలు చేసుకుని బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేద్దామని అనుకుంటాము. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ గనక పెరుగుతాయని తెలిసినట్లయితే కొన్ని రోజులు ఆగి పెరిగిన తర్వాత డిపాజిట్ చేద్దామని కూడా అనుకుంటాము. ఇందాక అనుకున్నట్లుగా డిపాజిట్ రేట్స్ తగ్గుతాయి అంటే మనం ఇప్పుడే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి బ్యాంక్స్లో షార్ట్ టర్మ్ క్యాష్ ఇన్ఫ్లోస్ బాగా ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అనుకున్నట్లయితే షార్ట్ టర్మ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తగ్గుతాయి అన్నమాట బ్యాంక్స్లో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చే లైక్లీ ఇన్కమ్ ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ చేస్తామన్నమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ ప్రకారము మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్లయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అండ్ తక్కువ ఇన్కమ్ వచ్చేటట్లయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. దీనిని ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనము 1 lakh రూపీస్ కనుక 1 year ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ 7,500 రూపీస్ అనమాట. ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం 7,500 రూపీస్ ఏమో ఎర్నింగ్స్ గాను అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakh మొత్తాన్ని ప్రైస్ గాను కన్సిడర్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రైస్ ఎర్నింగ్స్ అని చెప్పవచ్చు. ఈ ప్రైస్ ఎర్నింగ్స్ అనేది ఎలా కంప్యూట్ చేస్తారంటే ప్రైస్ని ఎర్నింగ్స్తో డివైడ్ చేస్తే
ప్రైస్ ఎర్నింగ్స్ అని లేదా PE రేషియో అని కూడా అనవచ్చు. ఇందాక ఎగ్జాంపుల్ ని మనం కన్సిడర్ చేసినట్లయితే మనము ఇన్వెస్ట్ చేసిన 1 lakh రూపీస్ ని ప్రైస్ అని అండ్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ 7,500 రూపీస్ ఏమో ఎర్నింగ్స్ అని చెప్పవచ్చు. ఎవరైనా PE రేషియో ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఎంత అని అడిగినట్లయితే మనము 1 lakh డివైడెడ్ బై 7.5 వేసినట్లయితే 13.33 ఈజ్ ద PE రేషియో ఆఫ్ అవర్ బ్యాంక్ డిపాజిట్ అని చెప్పవచ్చు. రిస్క్ లో డిఫరెన్సెస్ లేనప్పుడు PE రేషియో ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్. అది ఎలాగో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ కంట్రోల్లో వర్క్ చేసే ఒక ఆర్గనైజేషన్లో మనం చేసే డిపాజిట్స్కి PE రేషియో 10 అని తెలిసిందనుకోండి. దీనికి అర్థం ఏంటంటే మనం 1 lakh రూపీస్ కనుక ఈ ఆర్గనైజేషన్లో 1 year వరకు డిపాజిట్ చేసినట్లయితే మనకి వచ్చే ఇన్కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇస్ 10,000 రూపీస్ అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇందాక మనం గమనించినట్లుగా PE రేషియో is nothing but price divided by earnings అని తెలుసుకున్నాం. ఈ రేషియోనే ఇంకో విధంగా రాసినట్లయితే PE రేషియో ఇంటూ ఎర్నింగ్స్ అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రైస్ అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనమాట. మరో విధంగా చెప్పాలంటే ఎర్నింగ్స్ ని మనము క్యాల్కులేట్ చేయాలంటే ప్రైస్ లేదా మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ని PE రేషియోతో డివైడ్ చేస్తే వస్తుందన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్లో 1 lakh రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు వచ్చే ఎర్నింగ్స్ 1 lakh రూపీస్ డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 10,000 రూపీస్ అని చెప్పవచ్చు. అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఒక PE రేషియో అనేది తెలిసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వస్తుందో తెలుస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఈ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో అనేది ఏ పేరుతో పిలువబడినా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ మనం గమనించినట్లయితే బాండ్స్ వంటి విషయంలోకి వచ్చినట్లయితే దాన్నేమో ఈల్డ్ రేషియో గాను, అలాగే షేర్ల విషయంలోకి వచ్చినట్లయితేనేమో అదే పేరుతో అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో గాను పిలవడం జరుగుతుంది. షేర్ల విషయానికి వచ్చేటప్పటికి ఈ PE రేషియో యొక్క ప్రభావం మరీ అంత విపరీతంగా ఉండదని తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం ఏ కంపెనీ బి కంపెనీ 2 కంపెనీలు ఊహిద్దాం. ఈ 2 కంపెనీల్లో కూడా 1,00,00,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. అంటే ఏ కంపెనీలోనూ 1,00,00,000 షేర్లే ఉన్నాయి, బి కంపెనీలో కూడా 1,00,00,000 షేర్లే ఉన్నాయి. ఏ కంపెనీలోనూ బి కంపెనీలో ఉన్న షేరు ఒక్కొక్క దాని యొక్క విలువ 100 రూపీస్ కనుక అయినట్లయితే ఏ కంపెనీ యొక్క క్యాపిటల్ ఏమో 100 కోట్లు, బి కంపెనీ యొక్క క్యాపిటల్ కూడా 100 కోట్లు అవుతుంది. ఎలాగంటే 1,00,00,000 షేర్లు ఉన్నాయన్నాము, ఒక్కొక్క షేరు 100 రూపాయలు కాబట్టి 100 కోట్ల క్యాపిటల్, ఇక్కడ కూడా 100 కోట్ల క్యాపిటల్గా ఉంటుంది అని మనం భావించాలి. ఇప్పుడు ఏ కంపెనీకి వచ్చిన లాభం చూస్తే 10 కోట్లు ఉందనుకోండి, బి కంపెనీకి కూడా ఇప్పుడు వచ్చిన లాభం చూస్తే 10 కోట్లే ఉందనుకోండి. ఈ 2 కంపెనీల యొక్క విలువ మనం చెప్పినటువంటి ఇప్పటి వరకు మనం అవంతి నుంచి నేర్చుకున్న అంశాల ప్రకారం చూస్తే 2 కంపెనీల షేర్ల విలువ సమానంగా ఉండాలి. ఎందుకంటే 2 కంపెనీలో ఉన్న క్యాపిటల్ యొక్క స్థాయి సేమ్, అలాగే వచ్చిన లాభాలు కూడా సేమ్ కాబట్టి 2 కంపెనీల షేర్లు కూడా సమానంగా ఉండాలేమో అనిపిస్తుంది. కానీ అక్కడితో ఆగకుండా ఇంకొద్దిగా అదనపు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినట్లయితే మనకి ఈ విషయాలు తెలిసాయి అనుకుందాం. అదేమిటంటే ఏ కంపెనీని 2015లో చూస్తే 5 కోట్ల లాభంగాను, ఆ తర్వాత 2016లో చూస్తే 7.5 కోట్లుగాను లాభం ఉండి ఇప్పుడేమో 10 కోట్ల లాభం వచ్చిందనుకోండి. అంటే అది పెరుగుతూ వస్తుంది అని అర్థమవుతుంది. మరి అదే సమయంలో బి యొక్క గత చరిత్ర తీసుకున్నట్లయితే 2015లోనేమో 20 కోట్ల లాభం ఉండి 2016లోనేమో 15 కోట్ల లాభం ఉండి ఇప్పుడు 10 కోట్ల లాభం వచ్చిందనుకోండి. అంటే బి కంపెనీకి ఏమో లాభం తగ్గుతూ వచ్చింది. ఈ రోజు వరకే కనుక చూసినట్లయితే 2 కంపెనీలు 10 కోట్లే ఉన్నప్పటికీ కూడా ఒక కంపెనీ ఏమో పెరుగుతూ వస్తుంది, ఒక కంపెనీ ఏమో తగ్గుతూ వస్తుంది అనుకోండి. ఈ 2 కంపెనీల్లో ఏ షేర్ మీరు కొనుక్కుంటారు అంటే మీరు ఏమాత్రం కనుక తెలివి ఉన్నట్లయితే వెంటనే ఏ కంపెనీ ఎన్నుకుంటారు, ఏ కంపెనీనే ఎన్నుకుంటారు. దానికి కారణం ఏంటంటే పెరుగుతూ వచ్చే కంపెనీ ఫ్యూచర్లో కూడా పెరుగుతుందని ఆశిస్తాం కాబట్టి అందరూ కూడా ఏ కంపెనీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, ఏ కంపెనీ బి కంపెనీ అన్ని ఫ్యాక్టర్స్లో కూడా ఈక్వల్గా కనపడినప్పటికీ కూడా గత చరిత్రను పోల్చి చూసినప్పుడు మాత్రం ఏ యొక్క షేర్ ప్రైసు ఎక్కువ ఉండాలి అనుకుంటాం. అంటే బహుశా ఈ 100 రూపాయల షేరు బహుశా 150 రూపాయలు గాను, ఈ 100 రూపాయల షేర్ ఏమో బహుశా 90 రూపాయలు గాను ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసిన అంశం ఏంటి, గత చరిత్ర కూడా షేర్ ప్రైస్లపై కొద్దిగా గొప్ప ప్రభావం చూపుతుంది. అంటే కేవలం PE రేషియోనే కాదు అని గమనించాలి. ఇక అలాగే ఇంకొక విషయాన్ని కూడా గమనిద్దాం. ఒకవేళ ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం, బి కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు అప్పులు ఉండేటువంటి పట్టిక అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఆ బ్యాలెన్స్ షీట్ కనుక చూసినట్లయితే ఏ కంపెనీలో ఆస్తులు ఎన్ని, బి కంపెనీలో ఆస్తులు ఎన్నో తెలుస్తాయి. ఇప్పుడు ఇలా ఏ కంపెనీ బి కంపెనీ ఆస్తులు చూసినప్పుడు ఏ కంపెనీలోనేమో ఆస్తులు పెద్దగా లేవు అనుకుందాం. అదే బి కంపెనీలో కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు క్యాపిటల్ 100 కోట్లైనా కూడా అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన లాభం అంతా కూడా పేరుకుపోయి 1000 కోట్ల ఆస్తి ఉంది అనుకోండి. అంటే
బి కంపెనీ యొక్క నికర విలువ 1000 కోట్ల పైన. ఎందువల్ల? గతంలో సంపాదించిన లాభాలన్నీ కూడా ఆస్తుల రూపంలో పెట్టబడింది కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన లాభం తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క ఆస్తుల విలువ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ కంపెనీకి ఏమో అటువంటి ఆస్తులు లేవు అనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏమంటాం, ప్లేట్ మార్చేసి వెంటనే ఏ కంపెనీ కన్నా కూడా బి కంపెనీ రేట్ ఎక్కువ ఉండాలి అంటాం. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశాలు ఏంటంటే, షేర్ మార్కెట్లో షేర్ ప్రైసెస్ నిర్ణయించడానికి ఎప్పుడు కూడా కేవలం ఎర్నింగ్స్ అంటే వచ్చే లాభం ఎంత, కంపెనీకి వస్తున్న లాభం ఎంత అని మాత్రమే చూడకుండా దాని యొక్క గత చరిత్ర చూస్తాము, అలాగే ఆస్తు అప్పులు కూడా చూస్తూ ఉంటాం. ఇలా అనేక అంశాలన్నీ పరిగణించి ప్రజలందరూ కూడా తమకు తోచినట్టుగా అంచనాలు కట్టుకుని వారికి తోచినట్లుగా ఏది రీజనబుల్ ప్రైస్ అనుకుని ఆ ప్రైస్లోనే కొనడానికి లేదా ఆ ప్రైస్లోనే అమ్మడానికి తయారవుతుంటారు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, షేర్ ప్రైస్ పెరిగితే కొత్త బ్యాచ్ ఆఫ్ సెల్లర్స్ వస్తారు మార్కెట్లోకి, అలాగే షేర్ ప్రైస్ తగ్గిందనుకోండి కొత్త బ్యాచ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వస్తారు మార్కెట్లోకి. అంటే షేర్ రేటు పెరుగుతుంటేనేమో సెల్లర్స్ పెరుగుతానికి అవకాశం ఉంటుంది, షేర్ రేటు తగ్గుతుంటేనేమో బయర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా బయర్స్ సెల్లర్స్ మధ్యన పోటీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక సమతూకం ఏర్పడి ప్రైస్ డిస్కవరీ అనేది ట్రాన్స్పరెంట్గా ఇండియా మొత్తం ఒకే ఒక మార్కెట్గా వచ్చిందని అనుకున్నాం. కాబట్టి అందరి ఆర్డర్లు, బయింగ్ ఆర్డర్లు, సెల్లింగ్ ఆర్డర్లు అన్నీ కూడా ఒకే చోటకు వస్తాయి. కాబట్టి ఒక ప్రైస్ డిస్కవరీ ప్రాసెస్ సరిగ్గా ఏర్పడి ఆ కంపెనీ యొక్క రీజనబుల్ ప్రైస్ నిర్ణయించబడుతుంది. అది రోజులో ఎన్నోసార్లు మారుతూ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక అంచనాకు లోబడి మాత్రమే మారుతూ ఉంటుందని గమనించాలి. ఇలా షేర్ ప్రైస్పై ప్రభావితం చేసేటువంటి అంశాలు చాలా ఉంటాయని కనుక్కున్న మనం రాబోయే వారాల్లో షేర్ మార్కెట్లో యొక్క ధరని నిర్ణయించడం ఎలా అంటే, ఒకవేళ మార్కెట్లో ఉన్న ధరని నిర్ణయించినట్టుగా భావించి ఆ రేటు ప్రకారమే కొనుగోలు అమ్మకోలు చేయడం మంచిదా, లేక ఒకవేళ మనం కూడా అంచనా కట్టి మన అంచనా ప్రకారం మంచి ధర ఏదో నిర్ణయించి మనం కట్టిన అంచనా కన్నా తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కోవడం మంచిదా అనే విషయాలపై చర్చలు చేపడదాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.